అందరికీ. మరి గుత్తి వంకాయ కూర ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ముందుగా అయితే ఒక 1/2 కిలో వంకాయలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా కోసేసుకుని అయితే ఉప్పు వేసిన నీటిలో అయితే వేసుకుని ఇలా నీట్గా అయితే కడిగేయాలి. కడిగిన తర్వాత అయితే స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కోసుకున్న వంకాయలన్నీ కూడా ఇందులో వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇవి మెత్తబడేదాకా చక్కగా వేయించుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ లోపు అయితే ఒక 3 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా అయితే ఉల్లిపాయ టమాటా కూడా మిక్సీ పట్టేసాం కదా. వంకాయలు వేయించిన ఆ నూనెలో అయితే ఈ ఉల్లిపాయ ముద్దనైతే వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని అయితే ఎక్కువ టైము బాగా వేగనివ్వాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేగాలి. ఎందుకంటే ఇది ఇలా ఎక్కువసేపు వేగితే వంకాయ కూర అనేది చాలా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి. అసలు తినలేని వాళ్ళు కూడా, వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇదిగోండి, ఈ విధంగా వేగిపోయింది కదా. ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసాను నేను. దీన్ని ఈ విధంగానే స్టవ్ సిమ్లో పెట్టుకుని అయితే ఎక్కువసేపు అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇందులో అయితే ఫస్టే వేసుకుంటాం కదా, ఇవన్నీ కూడా వేసుకుంటే పచ్చి వాసన పోతాయి. ఇలా వేసుకున్న తర్వాత బాగా అయితే ఫ్రై అవనివ్వాలి. ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇలా వేగితే ఎప్పుడైనా కూర చేసుకున్నప్పుడు ఉల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చి వాసన అయితే రాదు. వేగినాయి కదా. ఇప్పుడైతే ఇందులో అయితే చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అయితే 2 స్పూన్ల కారం కూడా ఇందులో వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే మనం కూర వండుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా కారం స్మెల్ రాకుండా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇదిగోండి, 2 స్పూన్ల కారం కూడా వేస్తాం కదా. దీన్ని అయితే ఇలాగా స్టవ్ మీడియంలోనే పెట్టుకుని చిన్న మంటలోనే ఇలా వేయించుకోవాలి. హైలో పెట్టేస్తే మాడిపోతుంది కదా. మంచి స్మెల్ రావాలంటే ఇలాగే వేయించుకోవాలండి. కూరకు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా చిన్న మంట మీదే వేయించుకున్నాం కదా. ఇప్పుడైతే గరం మసాలా కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇందులో అయితే కొంచెం గరం మసాలా వేసాను. వేసిన తర్వాత మళ్ళీ కలుపుకుంటూ కొంతసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇందులో అయితే కొంచెం వాటరే పోసాను. 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా 1 గ్లాస్ వాటర్ పోసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా పైన వేసేసుకోవాలి. ఇదేంటి ఫస్టే వేసేస్తున్నానని చూస్తున్నారు. చూడండి, కూర అనేది ఇలాగ ట్రై చేయండి, ఎంత టేస్ట్ ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ అన్నీ వేసేసాం కదా. కూర అనేది ఇంకా కలపకుండా చక్కగా ఉడుకుతుందండి. చాలా బాగుంటుంది. బాగా కూడా ఉడుకుతుంది. వంకాయలు వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే ఇలా కూర వండుకోవడానికి అయితే ఎక్కువ టైం పట్టదు. ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఇదిగోండి, కూర అంతా రెడీ అయిపోయింది కదా. చాలా బాగుందండి. ఇలాగ ఎప్పుడైనా ట్రై చేయండి. మరి కూరతోటి ఒక 4 చేప ముక్కలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని తింటే ఉంటుందండి. చాలా బాగుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం.